థ్యాంక్స్ నవ్య. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిన్ని ఆటోగ్రాఫ్ కోసం 2 days టెన్షన్ పెట్టావు. అంటే మేడం సైన్ పెట్టేశారా? నవ్య, మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అసలైన ఎంజాయ్మెంట్ ఇప్పుడే చేయాలి. ఇంకా డల్గా ఉన్నావు నవ్య. చీరాప్. గోరింటాకు నువ్వు ప్రిపేర్ చేసావు కదా, మళ్ళీ కోన్స్ ఎందుకు? ఈ మెహందీలో కెమికల్స్ ఉంటాయని మేడం చెప్పారు కదా. ఇది అది కాదమ్మా, గోరింటాకుని మెత్తగా రుబ్బి అందరికి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా వీటిలో నింపాను. పర్వాలేదే, నాలాగే నువ్వు కూడా ఇంటెలిజెంట్వే. అవును, ఈ 2 కోన్స్ ఏంటి సెపరేట్ గా పెట్టారు? అంటే ఇది నవ్యమ్మ గారి కోసమమ్మా. ఓ, నవ్య, నన్ను కాదని ఆ సరస్సుని సపోర్ట్ చేస్తావా? ఉండు, దీంతో నీకు ఆ సరస్సుకి ఇద్దరికి బుద్ధొస్తుంది. సరే సరే, పని చూసుకో. ఏంటి నవ్య, మా వాడేదైనా సీక్రెట్స్ చెప్తున్నాడా? సీక్రెట్స్ అయితే మాత్రం మనతో షేర్ చేసుకుంటారా మామ్? కాబోయే హస్బెండ్ అండ్ వైఫ్ ఆ మాత్రం సైడ్కి తీసుకెళ్ళటం, సీక్రెట్స్ ని షేర్ చేసుకోవటం తప్పేం కాదు. ఫ్యూచర్ గురించి డిస్కస్ చేస్తున్నావంటే నవ్య కొంచెం భయపడుతుంటే ఏం కాదని ధైర్యం చెప్పాను. నవ్య, నువ్విక్కడ ఎంత హ్యాపీగా ఉన్నావో అక్కడ అభి నిన్నంత బాగా చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద బిలీవ్ ఆంటీ. ఒకసారి నీ పెళ్లి విషయంలో జరిగిన పొరపాటు మళ్ళీ జరిగితే నేను తట్టుకోలేను నవ్య. అందుకే ఈ పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని నేను దగ్గరుండి కేర్ తీసుకుంటున్నాను. ఇది జస్ట్ మ్యారేజ్ కాదు నవ్య, మన స్టేటస్ సింబల్, మన రెస్పెక్ట్ పెంచే రీజన్. ఇంతకు ముందు ఎంగేజ్మెంట్ ఆగిపోయినప్పుడు చాలా మంది సింపతి కోరుకుంటారు. అందరూ ఏదో ఒకటి మాట్లాడుకున్నారు. ఈ పెళ్లి జరగడం వల్ల వాళ్ళందరి నోళ్లు మూసుకుంటారు. ఆ వేస్ట్ సంబంధం మిస్ అవ్వటం వల్లే మల్టీ మిలీనియర్స్ మంచివాళ్లు నీకు అత్తమామలు కాబోతున్నారు. నా సంతోషం, నా ధైర్యం ఏంటో తెలుసా నవ్య? నిన్ను వీళ్ళింటికి కోడలుగా పంపడం. మంచి మనసుతో అలా అంటున్నావు కానీ నీ కూతుర్ని మా ఇంటికి తీసుకెళ్ళటం మా అదృష్టం వాగ్దేవి. నవ్య, ఏమైంది? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదు మేడం, ఐఎమ్ ఓకే. ఓకే అని చెప్పడం కాదు, నీ నవ్వును చూసి నేననాలి. పెళ్లి గురించి ఆలోచిస్తున్నావు కదా? ఐఎమ్ ఆల్వేస్ దేర్ నవ్య. వద్దు, అలా ఉండద్దు. నువ్వు హ్యాపీగా ఉండాలనే కదా ఇదంతా. నువ్వు నవ్వుతూ ఉంటేనే ఏ సందడైనా, ఈ ఇంట్లో ఏ పండగైనా. ఓకే మేడం. ఆల్ రైట్. ఆంటీ వల్ల గోరింటాకు గొప్పతనం తెలిసింది. ఇప్పుడు ఈ మెహందీతో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గొప్పతనం తెలియబోతోంది. బ్రో అండ్ నవ్య, మీరు అక్కడ కూర్చోండి. మామ్ అండ్ డాడ్, మీ ఇద్దరు అక్కడ. అక్క అండ్ బావ, మీరు ఇక్కడ కూర్చోండి. అంకుల్, మీరు ఆంటీ పక్కన కూర్చోండి. పర్లేదమ్మా, నేను నిలబడతాను. మీ ఆంటీని కూర్చోమను. నాకంత మర్యాద అవసరం లేదు, ఆయన్నే కూర్చోమను. డాడ్ ప్లీజ్ వెళ్ళండి డాడ్.
ఫంక్షన్ స్టార్ట్ చేసే ముందు మీ అందరూ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. పెళ్ళైన కపుల్స్ తమ లైఫ్ లో లవ్ గురించి చెప్పి కాబోయే కపుల్స్ కి ఒక మంచి సజెషన్ ఆర్ వార్నింగ్ ఏదైనా ఇవ్వాలి. ప్రీతి, ఈ గేమ్లో మమ్మల్ని ఇంక్లూడ్ చేయకు. ఏ బావా? మాది ఎటర్నల్ లవ్, ఎంత చెప్పినా అర్థం కాదు. మనకా వాళ్ళకా? ఎవరికైనా ఒకటే. బై ద వే ఆంటీ అంకుల్, మీరు చెప్పండి. నా లైఫ్లోనే కాదు, నా వైఫ్ పేరులోనే ప్రేమ ఉంది, ప్రియా. నేనెప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా, బిజినెస్ హడావుల్లో ఉన్నా నా గురించి తనకన్నా గొప్పగా ఎవరు పట్టించుకోలేదు. దాట్స్ ప్రియా. మీ అంకుల్ మంచితనమే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. మరి సజెషన్ ఏంటి? భార్య ప్రేమగా ఉన్నప్పుడు బెట్టి చేస్తే ఆ ప్రేమ డబుల్ అవుతుంది. అదే మరి కోపంగా ఉన్నప్పుడు కామెడీ చేస్తే ట్రబుల్ స్టార్ట్ అవుతాయి. మామ్, డాడ్, ఇప్పుడు మీ ఇద్దరి గురించి చెప్పండి. కొత్తగా చెప్పేదే ఉంది, రోజు చూస్తున్నారు కదా. మా కంటికి కనిపించింది చెప్పండి డాడ్. మనం పీల్చే శ్వాస కంటికి కనిపించదు. అది లేకపోతే మనిషికి మనుగడే లేదు. ప్రేమ కూడా అంతే. చెప్పే మాటల్లో, చేసే పనుల్లో అది కనపడకపోవచ్చు, కానీ గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది. కానీ మనసుకు దగ్గరైనప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ప్రేమ నడిపించేది నమ్మకం. అభిప్రాయ భేదాలు, అంతరాలు ఎన్ని వచ్చినా ఒక జంటని ఎప్పటికీ కలిపుంచేది మాత్రం అనంతమైన ప్రేమ. వెల్ సెడ్ అంకుల్. ఆంటీ, ఇప్పుడు మీరు. మనిషి భయం నుంచి బయటపడ్డానికి ధైర్యానికి ఒక రూపాన్నిచ్చి దేవుణ్ణి సృష్టించుకున్నాడు. మన నమ్మకమే ఆయనకి ఒక రూపం ఇస్తుంది. దైవం మానుష్య రూపేణ అన్నట్టు కష్టాల్లో పక్కనుండి ఏం చేసినా సపోర్ట్గా నిలిచే ప్రతి భర్త భార్యకి దేవుడే. చుట్టూ ఉండే మనుషులు, పరిస్థితులు దూరం పెంచిన మనసులో ఉండే గౌరవం, నమ్మకం ప్రేమగా మారి ఎప్పుడూ దగ్గర చేస్తూనే ఉంటుంది. మరిగే లావా చల్లబడితే నేల సారవంతమైనట్టు బుసలు కక్కే కోపం పైకి కనిపించినా లోపల దాగి ఉన్న ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. ఒకరికి మించి ఒకరు చెప్పారు. లేదు ప్రీతి, ఇద్దరూ ఒక్కటే చెప్పారు. ఎస్. బ్రో అండ్ నవ్య, మీరు కూడా ఏమైనా చెప్పండి. నో వే. ఈరోజు నేను వినడం తప్ప ఏమీ చెప్పను. మీరిద్దరూ చెప్పండి.
నేను చెప్పడానికి ముందే ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి అనుకుంటున్నాను అలాంటి వాడే దొరికాడు. అంతకు మించిన ఫ్యామిలీ దొరికింది. ఇంతకన్నా ఏం కావాలి? అందరిలా కాకుండా ఏదైనా ఇంట్రెస్టింగ్ గా చెప్పు రాహుల్. ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేసిన ఒక దేవత గురించి చెప్తాను. నా మీద నాకు లేనంత నమ్మకం తనకుంది. అంతకుమించి నేనుంటే చాలన్నంత ధైర్యం పెంచుకుంది. చుట్టూ ఎంతమంది ఉన్నా నాకంటూ ఓ స్పెషల్ ప్లేస్ ఇస్తుంది. షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పాలంటే ట్రూ లవ్ కి డెఫినిషన్, కంప్లీట్ లవ్ కి డెస్టినేషన్. ఎవరు రాహుల్ ఆ లక్కీ లేడీ? మై లవ్లీ మేడం. ఇప్పుడు భర్తలు భార్యలకి గోరింటాకు పెట్టాలి. అంకుల్, ఫస్ట్ మీరే స్టార్ట్ చేయాలి. లేదమ్మా, మీరు కానివ్వండి. ఆంటీ వద్దులే. ప్రేమ జీవితం గురించి ఇంత గొప్పగా చెప్పి మళ్ళీ ఇలా అంటారేంటి? అమ్మగారి చేతికి అయ్యగారు ప్రేమగా గోరింటాకు పెడితే ఎంత బాగుంటుందో. ఏంటవి అలా చూస్తున్నావు? స్టార్ట్ చేయి. నాకు ఈ స్మెల్ అంటేనే చిరాకు. ఎలా టచ్ చేయాలని ఆలోచిస్తున్నాను. మరేం చేద్దాం? వాణి ఉందిగా, వాణి పెడుతుంది. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. ఏంటి ఎలా చూస్తున్నావు? రాహుల్, నాకు కూడా గోరింటాకు పెట్టాలి. రా రా రాహుల్, కమ్. రాహుల్,
ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? రాహుల్, గోరింటాకు పెట్టు. ఏమైంది రాహుల్? ఏమైంది రాహుల్? లాస్ట్ టైం మిర్రర్ గుచ్చుకుంది కదా మేడం, ఎందుకో కొంచెం పెయిన్గా ఉంది. అంత పెయిన్తో మెహందీ పెట్టడం ఎందుకు? వద్దని చెప్పాను కదా. లే. ఓకే మేడం. మెహందీ పెట్టాలనే కదా యాక్ట్ చేసావ్. జస్ట్ వెయిట్ రాహుల్, నీ గుండె పగిలే పెయిన్ఫుల్ థింగ్ ఒకటి రెడీ చేశాను, చూద్దుగా. నవ్య, మంట. నవ్య, 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 మంట. నవ్య, నవ్యమ్మా, మంట మంట. ఏంటి ఎలా చూస్తున్నా? వెళ్ళి వాటర్ తీసుకునిరా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? మంట తగ్గిందా? పర్లేదు డాడ్. అంతా నవ్వుతూ హ్యాపీగా ఉన్న టైంలో ఏంటో ఇలా అయింది. ఎవరో కావాలని ఇలా ప్లాన్ చేస్తున్నారనిపిస్తోంది. నువ్వే కదా గోరింటాకు రుబ్బి తయారు చేసి తీసుకొచ్చింది? అవునమ్మా. గోరింటాకులు ఏమైనా కలిపావా? అంటే ఇంకా రెడ్డిష్ కావాలని ఏదైనా? లేదమ్మా, అదంతా నాకు తెలీదు. నీకు తెలియకుండా నవ్య చేయందుకు మండింది? ప్రీతి, చేసిన పనికి గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తెలియని తప్పుకి నింద వేయకూడదు. అది కాదంకుల్, ఈవినింగ్ నుండి ఈ మెహందీ అరేంజ్మెంట్స్ మొత్తం తనే హ్యాండిల్ చేసింది కదా, అందుకే అడిగాను. గోరింటాకు మనకి కొత్త, ఆ అమ్మాయికి ఏం కాదు. పర్ఫ్యూమ్ బాటిల్ కి ఫ్లోర్ క్లీనర్ కి తేడా తెలియని మనిషి కాబట్టే ప్రీతి డౌట్ పడింది. నీకేదైనా పని అప్పగిస్తే సవ్యంగా చేయడం నేర్చుకో. అంతా బావుందనుకున్న టైంలో ఏదో ఒక ఇరిటేట్ చేస్తావు, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావు. ఈ రోజు నువ్వు చేసిన పనికి నవ్య చేతికి అలర్జీ అయితే ఏంటి పరిస్థితి? మేడం,
ఇందులో తన తప్పేం లేదు. ఏంటి నవ్య, గోరింటాకు వల్లే ఇంత గొడవైతే తన తప్పేం లేదంటావేంటి? అంటే యాక్చువల్గా ఈవినింగ్ మ్యానిక్యూర్ చేయించుకున్నా, తర్వాత చేతికి ఏ కెమికల్స్ అప్లై చేయొద్దని చెప్పారు. నేనే మర్చిపోయాను. మేబీ దానివల్ల. దానికి దీనికి సంబంధం లేదు నవ్య. గోరింటాక్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అందరికీ బర్నింగ్ సెన్సేషన్ రావాలి కదా. జస్ట్ నవ్యాక మాత్రమే ఎందుకు ఇలా జరిగింది?